కృత్రిమ మేధకి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముందు నుంచి చెప్పుకొచ్చినటువంటి లోకేష్ తాజాగా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఏదైతే ఒప్పందాలకు సంబంధించి నారా లోకేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని తాజాగా కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం, అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ని ఏకీకృతం చేసే దిశగా పనులు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ని అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్సిటీ సెంట్రల్ హబ్గా పనిచేస్తుందని ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ అడుగులు వేస్తానని ప్రకటించారు. కృత్రిమ మేధకు సంబంధించి ఏపీ యువత నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నటువంటిది చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడే శిక్షణ ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమల డిమాండ్ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ మీద యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టి సారిస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అధునాతన సాంకేతికత విద్యను ఏకీకృతం చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషి చేస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని ప్రకటించారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ TBIతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU కుదుర్చుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అంతర్జాతీయ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పుల మీద ఈ TBI ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాల్ని గుర్తిస్తుంది. యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో తృతీయ విద్యా ల్యాండ్స్కేప్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర స్థిరమైన ఆర్థిక వృద్ధి వేదిక ఏర్పాటు అవసరమైన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తుందని లోకేష్ ప్రకటించారు. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అమలు చేసేందుకు TBIతో కలిసి పనిచేస్తామన్నటువంటి విషయం ప్రకటించారు.